మహానందీశ్వరుని కళ్యాణం పెద్దగా ఆహ్వానించేందుకు మహానంది క్షేత్రంలోని కామేశ్వరి మహానందీశ్వరుల సాయంత్రం ప్రత్యేక పల్లకిలో నంద్యాలకు చేరుకున్నారు. మహానందిలో జరిగే శివరాత్రి ఉత్సవాలలో మహానందీశ్వరుడు కళ్యాణం పెద్దగా నంద్యాల మహానందీశ్వరుడు వెళ్లి రావడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మహానందీశ్వరుడు ఉత్సవ మూర్తులకు ఆత్మకూరు బస్టాండ్లోని విడిది మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మేళ తాళాలతో బ్రహ్మనందీశ్వరాలయానికి చేరుకున్నారు. అనంతరం మహానందీశ్వర స్వామి దేవాలయంలో కొలువుదీరిన మహానందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు పూల అలంకరణతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఊరేగింపుగా ఉత్సవ మూర్తులు కోట వీధిలో పట్టణంలో పర్యటించారు. ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం బ్రహ్మనందీశ్వరుడితో మహానంది ఉత్సవాలకు నంద్యాల నుండి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మహానంది ఆలయ సిబ్బంది అర్చకులు బ్రహ్మనందీశ్వరాలయ పాల్గొన్నారు. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ప్రతి సంవత్సరము ప్రతి శివరాత్రి సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న నిన్నటి దినము గంగా కామేశ్వరిత మహానందీశ్వర స్వామి వారు నంద్యాలకు పురవీధుల గుండా గ్రామాల గుండా తిరిగి నంద్యాలకు చేరినారు నిన్న. అలాగే ఈ రోజు దినము ఉత్సవమూర్తులు నంద్యాలలో వేచేసేటువంటి బ్రహ్మనందీశ్వర స్వామి వారు అనగా మహానందీశ్వర స్వామి వారికి పెళ్లి పెద్ద ఆయనను తీసుకొని పత్రిక ఇచ్చి పెళ్లి పెద్దగా మీరు రావాలి, మా కళ్యాణం చేయాలి మహానందీశ్వర స్వామి ఆహ్వానించినట్టు వీళ్ళిద్దరు 2 పీఠాలు బయలుదేరి తదితర పట్టణంలో పురవీధుల గుండా తిరిగి మరియు మహానంది చేరుతారు. తదితర గ్రామాలు అనే బిల్లలాపురం అన్ని గ్రామాలు కూడా తిరిగి మహానంది చేరుతారు. ఈ రోజు చేరి రాత్రికి 1 గంట లోపల చేరుతారు. 2 పీఠాలు చేరి తదుపరి రేపటి నుంచి ధ్వజారోహణం, అంకురార్పణ,
మహాశివరాత్రి సందర్భంగా మహానందిలో జరుగుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అందరూ కూడా 50 మంది భక్తులు మహాశివరాత్రి మహానందేశ్వర స్వామిని కామేశ్వర వారిని దర్శించి వారి కృపకు పాత్రులు కాగలని ప్రార్థన. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ఓం శ్రీ బ్రహ్మనందీశ్వరాయ నమః. శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానము, ఈ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానము మహానంది క్షేత్రానికి ప్రతి సంవత్సరము ఆనవాయితీ ప్రకారంగా పోయి ఆ మహానందీశ్వరునికి కామేశ్వరదేవి కళ్యాణం చేయించడానికి పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అలాగని మహానందీశ్వరుడు నిన్న రాత్రి స్వామివారి నంద్యాల బ్రహ్మనందీశ్వర స్వామి దేవాలయానికి వేచేస్తున్నారు. కావున ఊరిలో టౌన్లో మొత్తము తిరిగి ప్రచారం చేసుకుంటూ గ్రామాలు చేసుకుంటూ అట్లే స్వామి మహానందిపై కళ్యాణ వివాహం చేసి మిగతా 31వ తారీఖు వచ్చేసి మన స్వామి నంద్యాలకి తిరిగి వస్తాడు స్వామి. ఓం నమః శివాయ.